ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అటు సినిమాలు రాజకీయాలంటూ ఇటీవలే బిజీగా గడిపిన విషయం తెలిసిందే. తాను కమిట్ అయిన అన్ని సినిమాలు వరుసపెట్టి డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజీ మూవీ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ఇటీవలే మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్గా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓజీ డిజిటల్ రైట్స్ డీల్పై ఓ లీక్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం 65 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది డిజిటల్ రైట్స్. ఈ మేరకు బడా సంస్థలతో డీల్ కుదుర్చున్నారట. డిజిటల్ రైట్స్ కోసమే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగిందనే విషయం బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాల్ని త్వరలో ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా ఓజీ మూవీ గురించి తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఒక సంచలన ప్రకటన చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా త్వరలోనే రానుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ని సిద్ధంగా ఉంది. ఈ ట్రైలర్తోనే ఇండియా ఊగిపోద్ది, చూస్తూ ఉండండి. ఇక సినిమా వేరే లెవెల్ అంతే అంటున్నారట ఎస్ఎస్ తమన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. కాకపోతే ఈ సినిమా కోసం బలమైన కథ రాసుకుని రంగంలోకి దిగారట సుజిత్. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ గతంలో ఎండలేని విధంగా ఈ మూవీ చూపించబోతున్నారట. మరోవైపు అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ పవర్ స్టార్ అభిమానులు పూనకాలు తెప్పిస్తున్నాయి. రీసెంట్గా ఓజీ పవర్ఫుల్ గ్లిమ్స్ సినిమాపై ఉన్న హైప్ రెట్టింపు చేసిన విషయం విదితమే.